వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈ సెషన్లోని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న ఇకలాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. ఆల్రెడీ నేను మీకు 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను. ఫస్ట్ వన్ ఇకలాన్ ఫామ్ మీద ఇచ్చాను, సెకండ్ వన్ నార్మల్ ఫామ్ బేస్ చేసుకుని ఇచ్చాను. ఆల్రెడీ మీరు చేసే ఉంటారు. ఒక్కసారి ఇకలాన్ ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నువ్వు ఏ కాన్సెప్ట్లో తీసుకో ఇకలాన్ ఫామ్ యొక్క కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు లాస్ట్ క్లాస్లో నేను ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్ నేను బోర్డ్ మీద చేస్తాను. వెరిఫై విత్ యువర్ ఆన్సర్. ఓకే, నౌ సీ ద ప్రాబ్లమ్. ఫస్ట్ మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏమిటి? -1, -3, 3, -1, 1, 1, -1, 0, 2, -5, 2, -3, -1, 1, 0, 1. Let it will be C or A, whatever it may be. మీరు క్లాస్లో ఏం మెన్షన్ చేశారో దాన్ని మీరు ఫాలో అవ్వండి. నేను C అని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ బిఫోర్ కంటిన్యూ దిస్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నానో ఆపరేషన్స్ని ఆల్టర్ చేసి కూడా మీరు చేయొచ్చు. అంటే రో ఆపరేషన్స్ పైకి కిందకి పెట్టి కూడా చేయొచ్చు. కానీ ఫైనల్గా ర్యాంక్ కామన్గా ఒకటే వస్తుంది అందరికీ. ఓకే, అది ఎలా కూడా మీకు వేరియేషన్స్ చెప్తాను. నౌ సి వాట్ ఈజ్ ఇకలాన్ ఫామ్. ఫస్ట్ ఇకలాన్ ఫామ్లో మీరు ఏం చేస్తుంటారు? ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఫస్ట్ వాల్యూ, ఈ ఫస్ట్ రోలో ఉన్న ఈ ఫస్ట్ వాల్యూను ఉపయోగించుకుని ఈ రెండింటిని 0 చేస్తారు. దాని కింద ఉన్న 2 వాల్యూస్ని 0 చేస్తారు. అది మీ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఎంట్రీ ఏదో ఉంది, ఈ 2 0 అయిపోయినాయి. సెకండ్ రోలో ఉన్న ఈ ఎంట్రీని ఉపయోగించుకుని, ఇందులో ఉన్న వాల్యూని ఉపయోగించుకుని దీని కింద ఉన్న ఈ వాల్యూని 0 చేయాలి. అది మీ సెకండ్ స్టెప్. ఓకే, లాస్ట్ థర్డ్ వన్, ఇది 3x3 కాబట్టి మీకు అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా అన్నది చూసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రొసీజర్లో మీరు 2 మెయిన్ కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, 0 రోస్ మీకు ఎక్కడైనా ఎగ్జిస్ట్ అయితే నీకు 0 రోస్ ఏవైనా ఎగ్జిస్ట్ అయితే కంపల్సరీ దాన్ని అన్నిటికన్నా లాస్ట్కి తీసుకొచ్చేయాలి. మొదట ఎప్పుడు non-0 రోస్ ఉండాలి, దాని కింద 0 రోస్ ఉండాలి. ఫస్ట్ రూల్. నెక్స్ట్, అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటప్పుడు నీకు నెంబర్ ఆఫ్ రోస్ పెరుగుతున్న కొద్దీ, అంటే R2 R3 కౌంట్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ జీరోస్ పెరగాలి. ఈ 2 మనం ఫాలో అవుతుంటాం. ఓకే, నౌ సి. ఇప్పుడు చూడండి, మీకు బోర్డు మీద ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దిస్ ఈజ్ క్లియర్లీ ఏ 4x4 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఎస్, దీన్ని ఉపయోగించుకుని ఈ రోలో ఉన్న ఈ వాల్యూని ఉపయోగించుకుని దాని కింద ఉన్న 3 వాల్యూస్ని 0 చేయాలి. మీకు ఒక డౌట్ వస్తుంది, ఏం మేడం ఇప్పుడు 1 -1 2 ఉన్నాయి కదా, R2లో 1 R4లో -1 ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసినా కానీ 1 - 1 = 0 కదా, ఈ రెండింటిని యాడ్ చేసినా నాకు ఆన్సర్ వస్తుంది కదా అని అనుకుంటారు. కానీ అది కాదు. మనం ఎప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? ఫస్ట్ స్టెప్, R1లో ఉన్న ఈ వాల్యూని ఉపయోగించుకుని దాని కింద ఉన్న ఈ 3 వాల్యూస్ని 0 చేయాలి. అంటే ఫస్ట్ R1 రోని యూజ్ చేసుకుని దాని కింద ఉన్న ఎంట్రీస్, అంటే ఏ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ, థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ, ఫోర్త్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూని 0 చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? నా సి, ఇప్పుడు మీరు నెక్స్ట్ నేను చేస్తాను ఏ ఆపరేషన్స్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసి కూడా మీరు ఆపరేషన్స్ చేయొచ్చు. నేను మీకు ఒక స్టెప్ వైజ్ చెప్పాను కాబట్టి ఆ ప్రొసీజర్లో మనం కానిద్దాం. నౌ ఇప్పుడు ఈ వాల్యూని 0 చేయాలి. మనం -1 ఉపయోగించుకోవాలి, 1 0 చేయాలి, 2 0 చేయాలి, -1 0 చేయాలి. R2 ఏం చేస్తే సరిపోతుంది? 1 - 1 అంటే ప్లస్ చేస్తే సరిపోతుంది. R2 + R1. మీరు R1 + R2 అని కూడా రాసుకోవచ్చు. అయితే నెగటివ్ సైన్లో చిన్న వేరియేషన్ ఉంటుంది.
కానీ త్రూ అవుట్ ప్రాబ్లంలో మీకు ఎటువంటి చేంజ్ రాదు. నౌ ఫస్ట్ ఆపరేషన్. నెక్స్ట్ చూడండి, మొదట నేను చేసేటప్పుడు ఒక్కొక్క ఆపరేషన్ చెప్తాను, తర్వాత నుంచి నెక్స్ట్ ఆపరేషన్స్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ వన్ ఏమవుతుంది మీకు? ఇప్పుడు నేను R2 మీద చేస్తున్నాను కాబట్టి R3, R4, R1 ఈ 3 రోస్ని యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ రీప్లేస్ చేసేసి R2 మీద ఆపరేషన్ వేద్దాం. ఎలిమెంటరీ రో ఆపరేషన్ వేద్దాం. -1, -3, 3, -1. నెక్స్ట్ థర్డ్ రో నేను రాస్తుంది 2, -5, 2, -3, -1, 1, 0, 1. సో ఇప్పుడు ఈ సెకండ్ రోను చెయ్యాలి. నువ్వు కన్సిడర్ చేసుకునేది R2ని R1తో కలిపి R2లో వెయ్యి. సో R2, R1 కలిపితే ఏమవుతుంది? 1 - 1 0, అలాగే 1 - 3 యాడ్ చేయండి, -2, -1 3, 2, 0, -1, -1. Got it or not? 0, -2, 2 and -1. సో నీకు ఫస్ట్ ఎంట్రీ 0 అయిపోయింది. ఏదైతే ఈ -1 కింద ఉన్న ఫస్ట్ వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మీరు చేయాల్సింది? ఈ రెండింటిని 0 చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ రెండు ఆపరేషన్స్ రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి అన్నది నేను ఆపరేషన్ రాసే లోపలనే మీరు చేసి చూపించాలి. ఓకే, నౌ సి, ఇప్పుడు మనం దేన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? R3లో ఉన్న ఈ 2ని 0 చేయాలనుకుంటున్నాం. అంటే R3 2 మైనస్ అంటే R3 మైనస్ ప్లస్ అన్నది చేద్దాం. ప్లస్ 2R1 2 - 2 R4 minus R1. ఇప్పుడు నాకు చేసిన మ్యాట్రిక్స్ ఏమొచ్చిందో చెప్పండి. R3 R4 చేస్తున్నావు కాబట్టి R1 R2 నేను ఫస్ట్ వేసేస్తున్నాను. ఇన్ ది మీన్ వైల్ మీరు ఈ రెండు రోస్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. -2 0 -5 -6 అంటే -11 8 -5. ఇప్పుడు R4 minus R1 -1 minus into minus plus 1 అంటే 0. This minus this 1 minus of -3 4 0 -3 -3 1 minus of -1 2. చూడండి, ఇలాగే వచ్చిందా లేదా మీ మ్యాట్రిక్స్? 0 4 -3 2. క్లియర్? ఇప్పుడు సో మీరు అనుకున్నట్టు ఫస్ట్ ఎంట్రీని ఉపయోగించుకుని ఈ మూడిటిల్ని జీరోస్ చేశారు. ఫస్ట్ స్టెప్ బాగానే చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? ఎస్, ఈసారి దీన్ని కాన్సన్ట్రేట్ చేసి R2లో ఉన్న ఈ R2లో ఉన్న ఈ నాన్ జీరో ఎలిమెంట్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ రెండిటిని అంటే -11ని 4ని జీరోస్ చేయాలి. చెప్పండి, ఇప్పుడు మీరు ఏ ఆపరేషన్స్ చేస్తే సరిపోతుంది? మనం ఏ రోని కన్సిడర్ చేస్తున్నాము? R3 మీద చూస్తున్నాం. ఇది ఇక్కడ -11 ఉంది, ఇక్కడ -2 ఉంది. ఏం చేస్తే సరిపోతుంది? -11 ఉంది, -2 ఉంది. దీన్ని 2తోనూ దీన్ని 11తోనూ మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 22 -22 సరిపోతుంది కదా. -22 + 22 వస్తుంది. ఇలా దీన్ని ఆపరేట్ చేస్తాం. చూడండి, ఆ రోని మళ్ళీ నేను రాస్తున్నాను. రో ఆపరేషన్ని R3 implies 2R3 minus 11R2. Similarly, use R2 and make 0 this R4 row. ఈ ఎంట్రీని R4లో ఉన్న ఈ 4ని జీరోస్ చేయాలి. R4 implies plus 2R2. Calculate chain. In the meanwhile, I'll write the matrix. Place తక్కువ ఉంది కదా, I'll write it here.
మనం R3 R4 చేస్తున్నాం కాబట్టి R1 R2ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. -1 -3 3 -1 0 -2 2 -1. Now tell me these two values. చేస్తారా? చూడండి, నేను మ్యాట్రిక్స్ వేస్తాను, ఇవే వచ్చినాయో లేదో క్రాస్ చెక్ చేయండి. -6 1 0 0 1 0 -1 -3 3 -1 0 -2 2 -1 0 0 -6 1 0 0 1 0. Got it or not? Yes. Now దీన్ని ఉపయోగించుకున్నారు, ఈ మూడిటిని జీరో చేశారు. దీన్ని ఉపయోగించారు, ఈ రెండిటిని జీరో చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మీరు? ఎస్, దీన్ని ఉపయోగించుకుంటారు, ఈ వాల్యూని జీరో చేయాలి. అంటే మీ ఆపరేషన్ దేని మీద రన్ అవుతుంది? R4 మీద రన్ అవుతుంది. ఇప్పుడు R4ని జీరో చేయాలి. -6 1 2 ఉన్నాయి, అవునా? ఇప్పుడు దీన్ని ఇంటూ 6 చేసామనుకోండి, ప్లస్ చేస్తే నీకు ఆపరేషన్ క్లియర్ అయిపోతుంది. చూడు, ఈ -6ని రిప్రజెంట్ చేసేది R3 ప్లస్ 1 రిప్రజెంట్ చేసేది R4 ఇంటూ 6. దిస్ విల్ బి యువర్ ఆపరేషన్. ఇస్ ఇట్ క్లియర్? మీకు తెలుసు, కానీ ఒక్కసారి అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కాబట్టి చెప్పిందైనా మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ చెప్తున్నాను. R4లో ఏం వేయాలి? 6 R4 ప్లస్ R3 వేస్ట్ చేస్తే మీకు వచ్చిన మ్యాట్రిక్స్ R4లో నువ్వు చేస్తున్నావు కాబట్టి R1 R2 R3 యాజ్ ఇట్ ఈస్ నోట్ చేయండి. ఫస్ట్ 1 -3 3 -1 0 -2 2 -1 0 0 -6 1. Now see 6 into R4 0 minus 0 0 plus 0 6 అంటే 0 6 into 0 0 plus 0 0 6 minus 6 0 0 plus 1 1. Now check it whether this given matrix is in echelon form or not. Then first zeros raise అవుతున్నాయి, 1 2 3 అట్లా రేజ్ అవుతున్నాయి. ప్రాపర్టీ ఓకే. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది, ఓకే. జీరో రోస్ ఏమీ లేవు, అన్ని నాన్ జీరో రోసే ఉన్నాయి. కాబట్టి వాట్ విల్ బి యువర్ ర్యాంక్? ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ C ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏమిటి? దిస్ ఈజ్ ఎ నాన్ జీరో రో, రియల్లీ దిస్ ఈజ్ ఆల్సో ఎ నాన్ జీరో రో, లాస్ట్ వన్ ఆల్సో నాన్ జీరో, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, అవునా? ఇన్స్టెడ్ ఆఫ్ 0 వి గాట్ 1. సో దిస్ ఇస్ ఆల్సో ఏ నాన్ జీరో రో. సో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 4. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమవుతుంది? 4. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. సేమ్ ఇదే ఇకలాన్ కాన్సెప్ట్ని ఈ వచ్చిన మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కింద తీసుకువస్తే కాలం ఆపరేషన్స్ కూడా ఉపయోగించి మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి తీసుకువస్తే దాన్ని నార్మల్ ఫామ్ అంటారు. అది నెక్స్ట్ చెప్దాం. సరే మేడం, ఈ ఎకలాన్ ఫామ్లో రో ఆపరేషన్సే యూజ్ చేయాలా అంటే ఎస్, వీఆర్ క్యాలిక్యులేటింగ్ రో ఎకలాన్ ఫామ్ కాబట్టి త్రూ అవుట్ ఓన్లీ రో ఆపరేషన్సే చేయాలి. ఒకటి రో ఒకటి కాలం, ఒకటి రో ఒకటి కాలం ఈ ఫామ్లో ఈ మెథడ్లో చేయకూడదు. లేదు, కాలం ఎకలాన్ ఫామ్ అని ఉంటుంది, అలా చేసేటప్పుడు త్రూ అవుట్ కాలం చేయాలి. అయితే యూ హ్యావ్ టు కన్సిడర్ లైక్ దిస్. C1ని కోసం ఈ మూడిటిని జీరోస్ చేయాలి, ఓకే. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ వన్. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ ఎకలాన్ ఫామ్, ఓన్లీ రో ఆపరేషన్స్. ఎకలాన్ అంటే మీ మైండ్లో రో ఆపరేషన్స్ అని మాత్రమే ఉండాలి. సో నోట్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఎకలాన్ ఫామ్ యూజ్ చేసుకుని ప్రతిసారి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఎకలాన్ ఫామ్ యూజ్ చేసుకుని ర్యాంక్ కట్టండి అంటే మీరు ఈ స్టెప్స్ యూజ్ చేసేస్తారు, ఓకే, దట్స్ గుడ్. వాట్ ఈస్ ద అప్లికేషన్? దీన్ని ఉపయోగించుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్ ప్రీవియస్ పేపర్స్లోను ఫ్రీక్వెంట్గా 7 మార్క్స్ or 8 మార్క్స్ ఇచ్చిన లెంగ్త్ని బట్టి అడిగారు. సో ఫస్ట్ నోట్ డౌన్ దట్ వన్ ఆల్సో. నోట్ చేస్తున్నారు కదమ్మా? మీకు బస్సు ఇదే వచ్చింది ర్యాంక్? గుడ్. నా సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. నా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. For what value of k? For what values of k, the matrix A is a 4x4 matrix. 4, 1, k, 9. 4, 1, 2, 9. -3, -1, 2k. 1, 0, 2, 3. Has rank 3. Has rank 3. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ కే ద మ్యాట్రిక్స్ ఏ హ్యాస్ ర్యాంక్ 3. ఆల్రెడీ మనకి ప్రాబ్లం చదవగానే మనకి ఏం అర్థమైంది అని అంటే, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, దాన్ని ఏతో ఇనిషియలైజ్ చేశారు, దట్స్ ఇట్, గుడ్. ఇంకా ఏమి ఇచ్చారు? ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంతో కూడా చెప్పారు. జనరలీ మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇకలాన్ ఫామ్ యూజ్ చేస్తున్నాం, అవునా? ఇకలాన్ ఫామ్ యూజ్ చేసి మనం ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వాళ్ళు ఫస్ట్ దాని ర్యాంక్ ఎంతో 3 అని ఇచ్చేసారు. సో ఇప్పుడు 3 అని ఇచ్చారు, కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఒక అన్నోన్ క్వాంటిటీ ఉంది. ఓకే, కే వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఇకలాన్ ఫామ్ యూజ్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? నా సిరీస్ 1 గివెన్ మ్యాట్రిక్స్ A equals to 4, 1, k, 9. 4, 1, 2, 9. -3, -1, 2, k. 1, 0, 2, 3. లాస్ట్ ఇయర్ బ్యాచ్ పిల్లలకి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడండి, మేడం 4 ఉంది కదా, 4 కింద ఉన్న 3 ఎంట్రీస్ 0 చేస్తున్నాను అని ఒకళ్ళు ప్రొసీజర్ అయ్యారు. దట్స్ గుడ్. ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే, నాకు 1 అన్నది స్టార్టింగ్లో ఉంటే నాకు మల్టిప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి, రో ఆపరేషన్స్ ఉపయోగించుకుని దీన్ని ఇంటర్చేంజ్ చేసుకుని నేను చేయొచ్చా అని అడిగారు. ఎస్, వీ కెన్ డూ అమ్మా. మనం ఇలా ఇంటర్చేంజ్ చేసుకుని మొదటి రోలో 1 ఉండేటట్టు చేసుకుంటే రో ఆపరేషన్స్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఒకవేళ లేకపోతే ఇచ్చిన నెంబర్ని ఉపయోగించుకుని దాని కింద ఉన్న 3 వాల్యూస్ని జీరోస్ చేస్తాం, అది రెగ్యులర్ ప్రాసెస్. ఓకే, మన ఇచ్చిన మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేసి రో ఆపరేషన్స్ని మనం డిసైడ్ చేస్తూ ఉండాలి. నా సి అండ్ ఆల్సో గివెన్ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను నేను, మైనర్ మెథడ్ చేసేటప్పుడు ఒక మ్యాట్రిక్స్ యొక్క డెటర్మినెంట్, ఇప్పుడు సపోజ్ దీన్ని ర్యాంక్ 3 అని ఇచ్చారు అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంతా 4/4, అవునా? సో ఇప్పుడు డెటర్మినెంట్ ఆఫ్ ఏ 4/4 మ్యాట్రిక్స్ ఏమవుతుంది? మైనర్, హైయెస్ట్ ఆర్డర్ మైనర్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, దట్ మీన్స్ డిలీటింగ్ ద ఫస్ట్ కాలమ్ విల్ గెట్ ద 3/3 మైనర్. అలాగే 4/4 మైనర్ కట్టామనుకోండి, ఖచ్చితంగా 0 రావాలి. 4/4 హైయెస్ట్ ఆర్డర్ 4 కదా, 4th ఆర్డర్ మైనర్ క్యాలిక్యులేట్ చేస్తే 0 రావాలి. ఎందుకు? ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. సో ఈ పాయింట్ని మనం ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఉపయోగిస్తాం. నౌ సి, ఫస్ట్ రెడ్యూస్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఇకలాన్ ఫామ్. ఏం చేయొచ్చు? మీకు ఈ ప్రాసెస్ తెలియడం కోసం ఫస్ట్ నేను ఇంటర్చేంజ్ చేసి విధానాన్ని కూడా చెప్తున్నాను. ఇప్పటి వరకు డైరెక్ట్గా ఫస్ట్ ఎంట్రీని ఉపయోగించుకుని 3 0 చేయడం చూపించాను ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎలా చేయాలన్నది. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తే అది ఇంకెంత ఈజీగా ఉంటుందో చూడండి. ఎప్పుడు
ఫస్ట్ ఎంట్రీ 1 ఉన్నప్పుడు. ఓకే, నౌ R1 లో చేంజ్ చేస్తున్నారు, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాసేయచ్చు. ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఈక్వివాలెంట్ టు 1 1 minus 1 0, 4 4 minus 3 1, k 2 2 2, 9 9 k 3. సో నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? కాన్సన్ట్రేట్ దిస్ వన్. ఫస్ట్ ఎంట్రీ ఇన్ ద ఫస్ట్ రో. ఈ మొదటి రోలో ఉన్న ఈ మొదటి వాల్యూ ఏమిటి? 1. 1 ఉపయోగించుకుని 4ని kని 9ని 0 చేయాలి. ఎస్, ఏం చేస్తారు చెప్పండి ఈ పాటికి? R2లో చేస్తున్నావు. ఏమై ఉంటుంది? 4 1 ఉంది, మధ్యలో మైనస్ పెడితే సరిపోతుంది. 4 into 1 అంటే R2 minus 4 into R1. ఇది నా ఫస్ట్ ఆపరేషన్ అవుతుంది, అంతేనా? నా సి రైట్ డౌన్ ద ఆపరేషన్. R2 minus 4 R1. R3 ఏమవుతుంది? R3 ఏమవుతుంది? K ఉంది, ఇక్కడ 1 ఉంది. K ఉంది, 1 ఉంది. ఇక్కడ K వస్తేనే నీకు పని అవుతుంది. K రావాలి అంటే మైనస్ K ఇంటూ 1 అని రాయాలి. ఇప్పుడు ఈ K ని రిప్రజెంట్ చేసేది R3 మైనస్ K ఇంటూ R1. లాస్ట్ వన్ R4. ఎస్, R4 మైనస్ 9 R1. ఈ 3 రో ఆపరేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి చేస్తే మీకు ఫైనల్ వచ్చే మ్యాట్రిక్స్ ఏంటి చూడండి. నేను బోర్డు మీద రాస్తాను. 1ని ఏమి ఫస్ట్ రోని నువ్వేమి టచ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ వేస్తావు. గుడ్, అవునా కదా? చూడండి, R2 minus 4 R1, 4 minus 4 0, 4 minus 4 0, minus 3 minus into minus plus అంటే minus 3 plus 4 1, 1 minus 0 1. Clear? Second one, K minus K into 1 K 0, 2 minus K 2 minus of minus అంటే plus K ఇదిగో 2 minus 0 2. Similarly last one. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 1 కింద ఉన్న ఈ 3 ఎంట్రీస్ 0 అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎంట్రీ 0 నాన్ 0 ఉండాలి, కానీ ఇక్కడ 0 ఉంది అంటే నువ్వేం చేస్తే అయిపోతుంది? ఈ 2 రోస్ని ఇంటర్చేంజ్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నౌ నెక్స్ట్ స్టెప్, బోర్డు మీద ఉన్న ప్రాబ్లం interchanging R2, I'll write it here, R2 interchanged with R3. ఈ 2 ఇంటర్చేంజ్ చేయండి, రిమైనింగ్ రోస్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. 0 2 minus K 2 plus K 2, 0 0 1 1, 0 0 K plus 9 3. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో కింద ఉన్న 3 0 ఎంట్రీస్ అయినాయి, సెకండ్ రోలో ఈ ఎలిమెంట్ కింద ఉన్న ఈ 2 0s అయినాయి. సో ఇంక నువ్వేం చేయక్కర్లేదు, థర్డ్ లోకి వెళ్ళిపోవాలి. దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ వాల్యూ 0 చేయాలి. అంటే దీన్ని ఉపయోగించుకుని, ఇక్కడ 1ని ఉపయోగించుకుని K plus 9ని 0 చేయాలి. అంటే R4లో నువ్వు ఆపరేషన్ చేయాలి. R4లో ఏం చేస్తావు? R4 మైనస్ R3ని ఉపయోగించుకో. చేసి చెప్పండి ఇప్పుడు. I'll write the matrix here. 1 0 0 0. Zero minus 0 0. Next 0. K plus 9 minus
k plus 9 0. Next 3 minus k plus 9. 3 minus k minus 9, that is minus k minus 6. So clearly this is in echelon form. Clearly this is in echelon form. Echelon form ప్రకారం ఏం చెప్పాలి? Number of non-zero rows represents the rank. అవునా? ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 4 నాన్ జీరో రోస్ లాగే కనిపిస్తున్నాయి. అయితే k వాల్యూ తెలియదు కదా ఇంకా. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వేం చేయాలి? గివెన్ ర్యాంక్ ఆఫ్ a ఈక్వల్ టు 3. గివెన్ ర్యాంక్ ఆఫ్ a ఈక్వల్ టు 3. అప్పుడు ఏమవుతుంది? డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ 1 minus 1 minus 1 0, 0 2 minus k 2 plus k 2, 0 0 1 1, 0 0 0 minus k minus 6 equal to 0. Why? Because rank of a is 3. ఇప్పుడు నువ్వు చూడు ర్యాంక్ ఆఫ్ a ఈక్వల్ టు 3 అన్నారంటే ఫోర్త్ ఆర్డర్ 0 అయినప్పుడు ఇమీడియట్లీ యూ నీడ్ టు టేక్ ద థర్డ్ ఆర్డర్ మైనర్. Okay, now let us expand any row and you get, and C1 first row first column nu delete chesinatlaithe you got a 3 by 3 minor determinant of this value. So next then continuation and board మీద ఇక్కడ చేస్తున్నాను so that I am clear of this one. Note down. Okay, మొదట మీరు బోర్డ్ నేను నో ప్రాబ్లమ్ ని నోట్ చేసుకోండి. ఈ ప్లేస్ చాలు. Continuation of the problem. So expanding or simply take determinant of 2 minus k 2 plus k 2 0 1 1 0 0 minus k minus 6. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ 3 అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది నాన్ జీరో అవ్వాలి. నా క్యాలిక్యులేట్ ఇక్కడ నువ్వు ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్పాండింగ్ ద ఫస్ట్ కాలం we get this one equal to 0. Expanding C1 and C2 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ను డిలీట్ చేస్తే వచ్చిన డిటర్మినెంట్ 0 కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 2 minus k minus 6 minus 0 plus minus 2 plus k into cross multiplication 0 plus 2 into 0 equal to 0. This implies 2 minus k into minus k minus 6 equals to 0. This implies k is equals to 2 or minus k equals to 6 implies k is equals to minus 6. For these values, the given matrix has a rank 3. Is it clear? Good. Note down. Note down the continuation part. Note చేస్తున్నారమ్మా? ఇప్పుడు నేను మీకు లాస్ట్ క్లాస్లో ఇచ్చిన నార్మల్ ఫామ్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, హోంవర్క్ ప్రాబ్లం. కోర్స్ ఐ థింక్ యూ డిడ్ ఇట్, బట్ నేను దాని రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఎగ్జాక్ట్ నేను చేసిన కాలమ్ ఆపరేషన్స్ చేయాలని రూల్ లేదు, బట్ ద ర్యాంక్ మస్ట్ బి సేమ్. లాస్ట్ క్లాస్లో మీకు ఇచ్చిన ప్రాబ్లం నార్మల్ ఫామ్
ఇచ్చులో మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమన్న మ్యాట్రిక్స్ ఏమిటండి? A is equals to 2 4 1 0 minus 2 2 minus 1 minus 2 0 0 0 1 6 2 3 2 నార్మల్ ఫామ్ యూజ్ చేసి చేయండి అని చెప్పాను. ఎంత వచ్చిందండి ర్యాంక్? ఆన్సర్ rank of A equal to 3. Okay, now cross check with the operations. Step 1, step 2, step 3, then step 5, C2 implies C2 plus C1, C3 implies C3 by 3, C4 implies C4 minus 3C1. Step 6, C2 లోని C2 divides 6. C4 implies C4 minus 5C2. C4 by 2 and C4 implies C4 minus C3. Finally, you got the matrix 1 0 0 0 1 0 0 0 1 all zeros. Therefore, rank of A equal to 3. Note down these operations. The only change in echelon and normal is we can apply column operations to find out the rank in normal form. Whereas in case of echelon, apply only row operations, row elementary operations. Note chestunnaramma? Now we'll move to the next interesting concept. Normal form ne rank కట్టడం PAQ మోడల్లో ఎట్లా చేయాలి అన్నది చూస్తాం. ముందుగా ఈ PAQ ఫామ్ నార్మల్ ఫామ్ లో PAQ మోడల్ Q టైప్ ఎలా అన్నది చెప్పడానికి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చూడండి. ఈ మ్యాట్రిక్స్ ఏమంటాం? ఎస్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. ఎంత? ఎస్, సేమ్ మ్యాట్రిక్స్. Multiplying with identity matrix will give the same matrix. So అందుకనే ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని మాట్లాడతాం. అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని నువ్వు ఏ అనుకున్నావు అనుకో, నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్, దీన్ని ఏ అనుకుంటే నువ్వు ఎలా రాయొచ్చు? దీన్ని IA ఈక్వల్ టు ఏ. అవునమ్మా, నేను ఇక్కడ అన్ని 3x3 మ్యాట్రిసెస్ ఇచ్చాను. నౌ సి
దీని ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. మల్టిప్లై చేసి చెప్పండి నాకు దీని వాల్యూ ఎంత అవుతుందో. ఎస్ మేడం, సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎందుకు అంటే దీన్ని ఐని ఏతో మల్టిప్లై చేస్తే ఏ వచ్చింది. అగైన్ ఏ ఇంటూ ఐ విల్ గివ్ యూ ద మ్యాట్రిక్స్ ఏ. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఇచ్చిన మ్యాట్రిక్స్ను మల్టిప్లై చేసినంత మాత్రాన మ్యాట్రిక్స్లో చేంజ్ రాదు. సో I can write this one as I is equal to A. Okay, so if you observe, this is a 3 by 3 matrix, 3 by 3 matrix, 3 by 3 matrix. So దీన్ని ఎలా రాయొచ్చు? I3 A I3 equal to A 3 by 3 matrix. అవునా? దీన్నే ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్తా చూడండి. త్రీ బై త్రీ, నేను ఇక్కడ దీని ఆర్డర్ని మెన్షన్ చేస్తున్నాను. ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ సైజ్ 3 by 3. ఈ రెండు సేమ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్. అలాగే ఈ రెండు సేమ్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రోస్. కాబట్టి రిజల్టెంట్ నీకు 3 by 3 వచ్చింది. బానే ఉంది. ఇప్పుడు ఈ రెండిట్ల యొక్క మ్యాట్రిక్స్ ఆర్డర్స్ ఎంత ఉంటాయి, ఎంత ఉండాలి? సిన్స్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో కన్ఫర్మబుల్ అయి ఉండాలి కాబట్టి దీనిది ఏమై ఉండాలి? అవునా కదా? ఇప్పుడు ఇదంతా అయి ఉండాలి. Okay, then only it is possible to find out 3 by 4. మిగిలినవేమిటి? మన మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంటి? 3 by 4. మ్యాప్ అయిందా లేదా? సో సేమ్ ఆర్డర్ ఉన్నప్పుడు 3 by 3 అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు నువ్వు ఈ ఫార్మాట్లో కన్సిడర్ చేసుకోవాలి. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్లో అంటే రోస్ కాలమ్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏ ఐ 3 by 3, ఏ 3 by 4, ఐ 4 by 4 అని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు మీరు దీన్ని నేను సింపుల్గా I3 ఏ I4 ఈక్వల్ టు ఏ 3 by 4 అని మాట్లాడుతున్నాను. నాకు మీరు ఏ 5 by 6కి చెప్పండి. I5 ఏ I6 అంతే మేడం. అవునా? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 5 by 5 ఆర్డర్లో ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ 6 by 6 ఆర్డర్ ఉన్నది కన్సిడర్ చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సరే, ఇప్పుడు దీంట్లోని రెండు కొత్త పదాలు చెప్తాను. ఏని ఐ అని రాసాము. ఓకే, లెట్ us say this is m by n, m by m, n by n. మీకు అర్థం అవ్వాలని నేను డిఫరెంట్గా ఉండేటట్టు తీసుకున్నాను. ఓకే, సేమ్ ఉన్నప్పుడు కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మ్యాట్రిక్స్కి ముందు ఉన్న దీన్ని ప్రీ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటారు. ఏమంటారు? ఈ ఏకి రైట్ హ్యాండ్ సైడ్లో. సో దిస్ ఈస్ క్లియర్లీ ఎల్హెచ్ఎస్, దిస్ టోటల్ పార్ట్ ఈస్ ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్లో ఏకి ప్రీ ఫ్యాక్టర్ ఐఎం బై ఎం. క్లియర్? ఇప్పుడు నాకు రెండో పాయింట్ చూడండి, పోస్ట్ ఫ్యాక్టర్. ఏమవుతుంది? పోస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఈజ్ ఐఎన్ బై ఎన్. ఐఎన్ బై ఎన్. ఓకే, నౌ A 3 by 4,
I3 జాగ్రత్తగా వినాలండి. ఇది వింటే మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు అప్లై రో ఆపరేషన్స్ టు A in LHS and apply same operations to prefactor of A in RHS అన్నాను అనుకోండి.